बिग साइज హాయ్ హలో నమస్తే. ఈరోజు ముచ్చట ఏంటి అంటే మా పెళ్లి రోజు. జపాన్లో మా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. యాక్చువల్గా ఫస్ట్ వద్దు అని అనుకున్నాము, ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఉంటా అనుకోలేదు, వెంటనే పోతా అనుకొని ఎక్కువ ఏమీ డ్రెస్సెస్ తెచ్చుకోలేదు, శారీస్ కూడా తీసుకొచ్చుకోలేదు. ముందే ప్లాన్ ఉంటే మంచి శారీ తీసుకొచ్చుకునేదాన్ని. అందుకే ఏం వద్దులే అంటే శారీనే కట్టుకోవాలని ఏముంది, డ్రెస్ కూడా వేసుకోవచ్చు కదా, డ్రెస్ వేసుకో ఏం కాదు సెలబ్రేట్ చేసుకుందామని అన్నాడు మా ఆయన. సరేలే అని మళ్ళీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. షాప్కి వచ్చిన కేక్ అయితే అసలు కనబడట్లేదు, అన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ తప్ప. అబ్బా, ఫ్రీజర్లో అన్నీ నాన్ వెజ్ ఐటమ్సే ఉన్నాయి. దొరకరాదే ఒక్క కేక్ తినరా ఇక్కడ ఎవరు? కేక్ కట్ చేసుకోరా అసలు జపాన్లో సెలబ్రేషన్స్లో? ఏమో. ఇగో ఈ చిన్న ముక్కలు దొరుకుతున్నాయి, ఇవే అవుతుంది అట్టుంది లాస్ట్కి వచ్చేసరికి. ఇక యాక్చువల్గా ప్రతిసారి మా ఆయన వద్దంటాడు, నేనే సర్ప్రైజ్ ఇస్తాను. ఏదైనా ఒక గిఫ్ట్ కానీ కేక్ కటింగ్ కానీ ఏదైనా ఒకటి సర్ప్రైజ్ నేనే ఇస్తాను. ప్రతిసారి ఎందుకు ఇవన్నీ చిన్నపిల్లల్లాగా చేసుకున్నాడు మనకు అని ఇంట్రెస్ట్ ఉండదు. ఇట్లాంటివి ఫొటోస్ దిగడం, వీడియోలు తీసుకోవడము, స్టేటస్లలో పెట్టుకోవడము, కేక్ కట్టింగ్లు, సెలబ్రేషన్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు. చాలా సింపుల్ ఉంటాడు మా ఆయన. కానీ ఈసారి అడిగిండు మా ఆయన, సెలబ్రేట్ చేసుకుందాం మనము అని. ఎందుకు అన్నాడు అంటే, లాస్ట్ 2 years 3 years సెలబ్రేట్ చేసుకోలేదు, ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు, మేము ఇండియాలో ఉన్నాము. సెలబ్రేట్ చేసుకోలేదు, 3 years దూరంగానే ఉన్నాము. అంటే యానివర్సరీ టైంలో లేము కలిసి. సో ఈ ఇయర్ కలిసి ఉన్నాం కదా, సెలబ్రేట్ చేసుకుందాము అని అన్నాడు. ఆయన అన్నందుకే అనుకుంటా కేక్ దొరకట్లేదు. 2 shops వెళ్ళినా దొరకట్లేదు. లేదు, చిన్న చిన్న ముక్కలు స్లైసెస్ లాగా కట్ చేసి ఉన్నాయి, కేక్ లేదు. ఇంకొక షాప్ ఉంది, ఆ షాప్లో లేకపోతే ఆ ముక్కల్నే 3 ముక్కలు తీసుకొని పోయి ఇలా జాయిన్ చేసి అవే కట్ చేస్తామేమో. ఇక అంతే అవుతుంది నాకు తెలిసి. గిఫ్ట్ ఇద్దామంటే ఈసారి ఏం గిఫ్ట్ ఇవ్వట్లే. ఇండియాలో ఉన్నాను అనుకో, ఆయనకు తెలియకుండా తీసుకొని దాచిపెట్టి ఇవ్వచ్చు. ఇక్కడ ఏదైనా కొనాలంటే ఆయనే తీసుకొని పోవాలి. సర్ప్రైజ్ ఎట్లయితుంది అందుకని. ఎందుకంటే పైసలు ఎయిన్స్ అంటే ఆయన దగ్గరనే ఉంటాయి కదా, రూపాయలు అంటే మన దగ్గర ఉంటాయి. అందుకని గిఫ్ట్ కూడా ఇవ్వట్లేదు ఏమి. చూద్దాం, ఈ షాప్లోనైనా దొరకాలి దేవుడా కేక్. జాపనీస్ అసలు కేక్ కట్ చేయరా మీరు? బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోరా కేక్ కటింగ్స్ తోటి? మేము సౌండ్ మస్తు డిస్టర్బెన్స్ వస్తుంది. మైకు పోయింది, ఫోన్ కింద పడ్డది. యాక్చువల్గా ఫోన్ కింద పడి అది డివైస్ ఉంటుంది కదా, దానికి పెట్టేది ఫోన్కి కనెక్ట్ చేసేది మైక్ది, అది కింద పడి బ్రేక్ అయింది. మళ్ళీ సెట్ చేసి పెట్టినంలే కానీ కనెక్ట్ అవుతుంది, కానీ సౌండ్ నాయిస్ ఇంకెక్కువ వస్తుంది. ఏంటో ఫోన్ పగలినందుకు సంతోషపడాలో, ఇది ఖరాబ్ అయిందని బాధపడాలో అర్థం కావట్లేదు. అదే ఫోన్ పగిలితే అది పోయినా బాగుండు, అయ్యే ఉంది 1000-2000 పెడితే వచ్చేది, 1,00,000 రూపాయలు ఫోన్ పగిలిపోయింది అనే బాధ ఉండేది. ఫోన్ మంచిగా ఉంది, ఇప్పుడు ఇది అరే ఇది ఎందుకు పోయింది, అనవసరంగా పోయింది. సినిమా సార్ కేక్ 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 Do you? కేక్ కేక్
కేక్ అన్నా కూడా అర్థం కావట్లేదు ఆయనకి. డబ్బు వాసన వస్తున్నాయి ఇవన్నీ. కేక్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ビッグサイズです。もうそこしかないです。その辺しかないです。కేక్ అంటే ఇది చూపిస్తున్నారు. ఓకే ఇదే అంట కేక్ బిగ్ సైజ్. దీన్ని స్కాన్ చేసి ఇందులో ఏముంటాయో వెతకాలనుకుంటా. అయితే దీన్ని ఎట్లా కట్ చేయాలి మనం? గిన్నెలో ఈ డబ్బాలను పెట్టి కట్ చేయాలా? ఎట్లా కట్ చేసుకుంటాం మనం? బయట పైనంత చాక్లెట్ పోసిర్లే కానీ ఇంత పెద్ద స్టోర్లో కేక్ లేదు. ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, రకరకాల ఐస్ క్రీమ్స్ ఏవో పెట్టినారు. ఐస్ క్రీమ్స్ అయితే కేక్ మాత్రం లేదు.ありがとうございます。బిల్ వేసినాక అన్నీ ఒక బుట్టలో పెట్టి కవర్ ఇస్తారనమాట. మనం వేసుకోవాలి కవర్లో వేసుకొని ఈ బిల్ బుట్ట ఎక్కడుందో అక్కడ పెట్టేసి పోవాలి. ఇవన్నీ కొన్నా మా ఆయన ఏమంటాడు, బెలూన్స్ వద్దు వద్దు అనుకుంటేనే బాగానే వేసుకొచ్చినావు కదా బిల్లు అని అంటాడు. ఫ్లవర్ బుకే ఒక్కటే 3 ఫ్లవర్లు ఉన్నాయి. 3 ఫ్లవర్లు ఉన్నాయి. రియల్ ఫ్లవర్స్ 300 ఎన్స్ ఉన్నాయి. దాని బదులు ఇట్లాంటివి అనుకుంటే మన ఇండియాకి తీసుకొచ్చినాక ఇది జపాన్ నుండి తీసుకొచ్చిన అని చెప్పుకోవచ్చు కదా. మా మ్యారేజ్ డే అప్పుడు జపాన్లో కొన్నాం మేము అని చెప్పుకోవచ్చు. ఒక రిమెంబరెన్స్ లాగా ఉంటుందని ఈ ఫ్లవర్స్ కొన్నా. ఈ మన ఇండియాలో కూడా ఉంటాయిలే కానీ ఒక రిమెంబరెన్స్ ఉంటుంది కదా అట్లా. Happy anniversary, dear. Thank you. అట్లా వదిలి